ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు వధువుగా నీవు సరి అయిన వస్త్రాలు లేకపోతే రెండవ ఆకాశంలో వెళ్ళినప్పుడు నీకు వస్త్రాలు ఉండవు. నీవు ఇక్కడ కనుక శరీరాన్ని బాగా కప్పుకోగలిగితే, నువ్వు ఇక్కడ కనుక జీన్స్ ప్యాంట్ లేకుండా, పురుషుల వస్త్రాలు లేకుండా, షార్ట్స్ వేయకుండా, అలాంటివి ఏమి వేయకుండా, ఇంతకుముందు చాలా చెప్పాను ఈ వస్త్రాల గురించి బోధించినప్పుడు. అదేదో స్లాక్స్ అని అంటారు, ఇంకేమంటారు, అవన్నీ వేయకుండా కేవలం ఒక నిలువు టంగి వల్ల ఉండేటటువంటి ఫుల్ డ్రెస్ను మాత్రమే వేసుకొని ఒక వధువుకు తగిన జీవితం నువ్వు జీవించగలిగితే రెండవ ఆకాశంలో ఉన్న వస్త్రాలు నీకు దొరుకుతాయి. నువ్వు కనుక ఇక్కడ లోకం వల్ల జీవిస్తే, లోకము వస్త్రాలు వేసుకుంటే, లోకం వేసుకున్నట్టుగా బట్టలు వేసుకుంటే, లోకం కట్టుకున్నట్టుగా చీరలు కడితే, లోకం కట్టుకున్నట్టుగా నీ బ్లౌజ్ వేసుకుంటే, లోకము వేసుకున్నట్టుగా పురుషులు కూడా తమ వస్త్రధారణను వేసుకుంటే రెండవ ఆకాశంలో వెళ్ళినప్పుడు పోరాడడానికి నీకు వస్త్రాలు దొరకవు. అక్కడ మరలా చెప్తున్నాను, రెండవ ఆకాశంలో నువ్వు పోరాడేది నువ్వు వస్త్రాలతోనే పోరాడుతావు. దేంతో? వస్త్రాలతోనే పోరాడతావు. ఆ పోరాటానికి ఆ వస్త్రాలు దొరకాలంటే ఇక్కడ భూమి మీద ఈ మొదటి ఆకాశంలో నీ వస్త్రాల మీద నువ్వు గెలవాలి. నీ వస్త్రాలు నీ మీద కాదు, నీ వస్త్రాల మీద నీవు గెలవాలి. నీ వేసుకునే వస్త్రాల మీద నీవు గెలవాలి. దేవుని వాక్యం గెలవాలి, సంఘ క్రమము గెలవాలి, ప్రత్యక్షత గెలవాలి. దేవుని వాక్యానుసారమైన వస్త్రాలను వేసుకొని వస్త్రాల మీద విజయము సంపాదించుకోవాలి. నువ్వు వస్త్రాలు నీ మీద కాదు, జీన్స్ ప్యాంట్ నీ మీద కాదు గెలవడం, షార్ట్స్ నీ మీద కాదు గెలవడం, ఓపెన్గా ఉండే వస్త్రాలు నీ మీద కాదు గెలవడం, ఉల్లి పర్ల వల్ల ఉండేటటువంటి వస్త్రాలు నీ మీద కాదు గెలవడం. నీవు వస్త్రాల మీద గెలవాలి. నీవు ఎట్లా అనుకుంటే అట్లా వస్త్రాలు ఉండాలి, సేవకుడు ఎట్లా బోధిస్తే అట్లా వస్త్రాలు ఉండాలి, వాక్యం ఎలా చెప్తే అలా వస్త్రాలు ఉండాలి, ప్రవక్త ఎలా చెప్తారో అలా వస్త్రాలు ఉండాలి. వాక్యానుసారమైన సంఘ క్రమానుసారమైన వధువుకు తగిన వస్త్రాలు, అలాంటి వస్త్రాలు వేసుకొని వస్త్రాల మీద నీవు గెలవాలి. నువ్వు అలా గెలిచినప్పుడే రెండవ ఆకాశంలో పోరాడడానికి, గెలవడానికైనా నీకు వస్త్రాలు ఇవ్వబడతాయి. ఆమేన్. కాకుండా దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సత్క్రియల చేత తగుమాత్ర వస్త్రాలు, తక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా, వెలగా లేకుండా, బంగారం కాకుండా, వజ్రాలు కాకుండా, ముత్యాలు కాకుండా, పట్టు వస్త్రాలు కాకుండా, జిగేల్మని కాకుండా. ఎందుకు తెలుసా? ఇవన్నీ మరలా నీ అందాన్ని ఇంప్రూవ్ చేసేది ఏది నువ్వు వేసుకోవద్దు. పాయింట్ అక్కడికి వెళ్తుంది. స్త్రీలు నీ అందాన్ని ఇంప్రూవ్ చేసేది ఏది వేసుకున్నా నువ్వు శోధనలో పడతావు, నువ్వు శోధనలో పడిపేస్తావు, నువ్వు తీర్పులోకి వెళ్ళిపోతావు వాళ్ళతో పాటుగా. అది దానికి వెళ్ళకూడదంటే ఈ వాక్యానుసారమైన వస్త్రధారణ, భూలోక సంబంధమైన వస్త్రధారణ, వాక్యానుసారమైన క్రమానుసారమైన, ఆమేన్, సంఘ క్రమానుసారమైన లేదా ప్రత్యక్షతతో కూడుకున్న వస్త్రధారణ నువ్వు వేసుకోవాలి. నువ్వు ఇది వేసుకున్నప్పుడే రెండవ ఆకాశంలో పోరాడటానికి నీకు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఈ మంచి వస్త్రాలే రెండవ ఆకాశంలో ఉన్నటువంటి ఆ వస్త్రాలను నీకు తీసుకొని వస్తాయి. ఎప్పుడైతే నువ్వు పాపం చేయకుండా ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు ఇతరులకు శోధనకరంగా లేవో, అప్పుడు ఆటోమేటిక్గా రెండవ ఆకాశంలోని ఆ వస్త్రాలు నీకు వచ్చేస్తాయి. దానికి స్తోత్రం కలిగిన గాక.